మన్యంలో వర్షాకాలం వచ్చిందంటే ఎన్నో ఇబ్బందులు. వాగులు పొంగి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. వైద్యం అందక గిరిజనులు నరకం అనుభవిస్తారు. పురిటి నొప్పులొస్తే ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి డోలే గతి. హలో అండి, మీ పేరేంటి? కోటేశ్వరరావు గారు. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తారా? ఎలా ఉంది మీ ఊర్లో? ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే అందుతున్నాయా? మీకు రావాల్సినవన్నీ గవర్నమెంట్ నుంచి రావాల్సిన పథకాలు కానీ డెవలప్మెంట్ ఎలా ఉంది మీ ఊర్లో? ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు 90% సూపర్ అమ్మ మీ ఊర్లో. మా ఊర్లో ఎందుకంటే గతంలో మాకు రోడ్ లేదమ్మా. రోడ్ లేదు, చాలా కష్టాలు పడేవాళ్ళం. ఇక్కడ నుంచి మోసుకెళ్లే వాళ్ళము, అంబులెన్స్ వచ్చేది కాదు. అయితే ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో మాకు రోడ్డు వచ్చింది, ఒక సచివాలయం వచ్చింది, మా గ్రామస్తులు ఎక్కడికి వెళ్లకుండా హాస్పిటల్ వచ్చింది. అలాగే రైతుల కోసమని రైతు భరోసా కేంద్రం ఉందమ్మా. మా పుష్పశ్రవణ్ గారు, మా శాసనసభ్యులు, ఆవిడ కృషితో ఈరోజు మేము చాలా సస్యశ్యామలంగా ఉన్నాము. కానీ 5 ఏళ్లలో కాస్త పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. మారుమూల పల్లెలకి రోడ్లొచ్చాయి. ప్రతి గూడానికి వైద్యం అందుబాటులోకొచ్చింది. గిరిజనుల గుండెకు ధైర్యమిచ్చింది సర్కార్. ప్రస్తుతం నేను కురుపాం నియోజకవర్గంలో గొట్టివాడ అనే గ్రామంలో ఉన్నాను. ఈ గ్రామస్తులతో కూడా మాట్లాడదాం. ఈ 5 ఏళ్లలో వీళ్ళ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయా, వాళ్ళ మాటలో తెలుసుకుందాం. అమ్మా, ఎవరన్నా ఉన్నారా? మీ పేరేంటి? రంగమ్మ. ఎలా ఉందమ్మా మీ ఊర్లో? అన్ని బానే ఉన్నాయా? రోడ్లు, నీళ్లు అన్ని సదుపాయమే. గడ్డ ఉంది, కొలాయిలు ఉన్నవి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగుందా? ఇప్పుడు అప్పుడు కంటే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ వచ్చింది. ఏమేం చేశారు మీ ఊర్లో? రోడ్ అయింది, రోడ్ వచ్చింది. కొన్నేళ్ల నుంచి వస్తున్నారంటగా మీరు రోడ్డు కోసమని? చాలా నుంచి ఇబ్బంది పడ్డాం అన్నమాట. మా చిన్నతనం నుంచి రోడ్ అయింది కానీ ఇలాగా తార్ రోడ్డు లేదు. నీళ్లు బాగానే వస్తున్నాయి. నీళ్లు బాగానే వస్తున్నారు. నీళ్లు అన్ని సదుపాయం ఉన్నది. ఆవిడ వచ్చిన హ్యాపీగా ఇప్పుడు వస్తున్నారు. పుష్పశ్రీవాణి మేడం ఉన్నారు కదా, వస్తుంటారా మీ ఊరికి? ఎప్పుడన్నా వచ్చి అడుగుతారా మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏంటో? మాకేమి ఇబ్బంది లేవు అంటాం. ప్రస్తుతానికి అయితే బాగానే ఉందంతా. మేడం వచ్చిన మేడంతో కూడా నేను మాట్లాడతాను. అది కూడా నా నీళ్ళకి ఏమ్మా, బాగున్నారా? ఏంటి చీపుర్లు కడుతున్నారా? పేరేంటి? ఏం చేస్తుంటారు మీరు? ఇంట్లోనేనా? ఎలా ఉంది మా మీ ఊర్లో? అప్పటికిప్పటికి ఏం మారింది? అప్పుడు కానీ ఇప్పుడు బాగుంది. బాగుందా? బాగుందంటే ఎలా బాగుంది? మీ ఊరు మామూలుగానే చూడటానికి బాగుంది. వచ్చేవి అన్ని ఇప్పుడు బాగున్నాయి. అప్పుడు అలాగే అన్నారు, ప్రతి వాళ్ళు అలాగే అన్నారు. ఇప్పుడు పర్వాలేదు, అన్ని బాగున్నాయి.